నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న మల్టీ వ్లాగ్స్. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే డబుల్పూర్ అయితే వెళ్తున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ కోడలు అయితే బాగాలేదు. కోడలంటే తమ్ముని బిడ్డే. ఆమెకు చేతికి సర్జరీ అయితే అయింది. వాళ్ళు డబుల్పూర్లో అయితే ఉంటారు. చూడడానికైతే వెళ్తున్నాం. ప్లాట్ఫామ్ దగ్గరనైతే ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నది. వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు మేము వస్తుంటే. ఇక్కడ నాకు ఈ ప్లాట్ఫామ్ తోటి, ఇక్కడ ఉన్న ఈ స్టేషన్ తోటి ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలు అయితే ముడిపడి ఉన్నాయి. టైలరింగ్ నేర్చుకున్నానికైతే వెళ్తుంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు 10th అయిపోయాక హాలిడేస్ అప్పుడైతే వెళ్ళాను. నైట్ 8 అయితే అవుతుండే మేము ఇంటికి వచ్చేసరికి. ఒక్కొక్కసారి ట్రైన్ లేట్ వస్తుండే. ఆ టైంలో అయితే చాలా భయం అవుతుండే. దిగిన వాళ్ళు దిగినట్టు చాలామంది ఫాస్ట్గా వెళ్ళిపోతుండే. లగేజ్ ఉన్న వాళ్ళు ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళిపోతుండే. వాళ్ళ వెనకాల అయితే వెళ్తుంటిమి భయపడుకుంటూ. మేము ముగ్గురం ముందుంటిమి భయపడుకుంటూ అయితే వెళ్తుంటిమి నైట్. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది స్టేషన్ దాటిన తర్వాత. చాలా భయం అవుతుండే దాని దగ్గరికి వెళ్ళాలంటే. అక్కడనే సమాధులు అయితే ఉంటాయి. భయపడుకుంటూ అయితే వెళ్ళేవాళ్ళం. ఈ స్టేషన్తో అయితే నాకు చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్స్ మేము చాలా అల్లరి చేసుకుంటూ మాట్లాడుకుంటూ ముచ్చట్లు ఎన్నో తీపి జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ అయితే మెదక్ వెళ్ళే ట్రైను. ఎంత పెద్దగా ఉన్నదో చూడండి. ప్లాట్ఫామ్ అయితే చాలా మార్పులు అయితే చేసిర్రు మంచిగా. చాలా డెవలప్ అయితే అయింది ప్లాట్ఫామ్ అప్పటికిప్పటికైతే. ఇది ఒకటి అటు ఇటు వంతెన లాంటిది అయితే కట్టిర్రు. అప్పుడు లేకుండా ఉండే. అటు సైడ్ ప్లాట్ఫామే లేకుండా ఉండే కాకపోతే కానీ దాన్ని డెవలప్ చేయలేరు అప్పుడు. ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా కొత్తగా అన్నైతే కట్టిర్రు. పైనకైతే వెళ్ళి చూసొచ్చినాం. చాలా కోతులు అయితే ఉంటాయి ఇక్కడ. ఎట్లుంది ఒక రీల్ అన్న తీద్దామని అయితే పైకైతే ఎక్కి చూసినా కానీ కుదరలేదు. చాలా కోతులు అయితే ఉన్నాయి. మళ్ళీ భయమైంది. మా వాళ్ళు అటు సైడ్ ముందైతే వెళ్ళి కూర్చున్నారు ట్రైన్ వస్తుందని. డబుల్పూర్ అయితే వచ్చేసినాం. మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ ఒక తోటనైతే పట్టుకొని ఉంటున్నారు. తోట అయితే పట్టుకొని ఇక్కడనే పని చేసుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది. వాళ్ళకైతే ఇల్లు కూడా ఉన్నది ఇక్కడ. వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు మొత్తానికైతే. ఇదేం చెట్టో చెప్పండి, ఇదేం కాయనో ఏదో వెరైటీగా ఉంది. నేను ఎప్పుడు చూడలేను. ఇక్కడ అన్ని రకాల చెట్లు, అన్ని రకాల కాయలు అయితే ఉన్నాయి. పళ్ళు కాయలు అయితే ఉన్నాయి ఈ తోటలో. వీళ్ళు ఏవి తినరట, కనీసం అమ్మరట. ఈ కాసినవి వాళ్ళ ఓనర్ వాళ్ళకి ఇస్తారట, మిగతాయి వీళ్ళే తింటారంట అంతే. ఇన్ని కాయలన్నీ వేస్ట్ అయితే అయిపోతాయి. చూడండి తోట చాలా పెద్దగా ఉన్నది. అన్ని రకాల చెట్లు అయితే పెట్టిర్రు. ఆవులు కూడా ఉన్నాయి. ఆవులకు గడ్డి కూడా వేసిర్రు ఇటు సైడు. మేము వచ్చే ముందు అయితే వాళ్ళు వరి గడ్డి అయితే తీసుకొచ్చేసిర్రు. బత్తాయి కాయలు అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే 1 kg 1.5 kg అయితే ఉన్నాయి. కెమెరాలో కరెక్ట్గా అనిపిస్తలేకుండొచ్చు కానీ చాలా ఎక్కువ పెద్దగా అయితే ఉన్నాయి. చెట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి. నేను అన్ని చెట్లు అయితే చూపించలేకపోయాను. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందేమో అని. చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. మా వాడు ఏది చూపించాలో అర్థం కాక ఆగమాగం చూపిస్తూ ఉన్నాడు. నేను చూపిస్తారా అంటే నేనే చూపిస్తా అని గుంజుకొని చూపిస్తుండు. వీడియో వాడే తీస్తుండు. జాక్ ఫ్రూట్స్ చూడండి. అవి అప్పుడే ఇంకా పెద్దగా స్టేజ్లో ఉన్నాయి. అంతో చెప్తున్నా నేను కనిపిస్తున్నానారా ఇక్కడ, ఈ పళ్ళు కనిపిస్తున్నాయా అని చెప్తున్నా. అంతో చూపించు మంచిగా అని చెప్తున్నా. ఆడే తీస్తుండు వీడియో. చాలా జాక్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. జాక్ ఫ్రూట్స్ చెట్లు కూడా
మా వానికి ఏది చూపించాలో అర్థం కావట్లేదు. కొన్ని చెట్టు పైననే కొన్ని అయితే ఖరాబ్ అయినాయి కూడా. మా అత్తమ్మకి ఏమైందంటే చెయ్యి బెనికిందంట. నరాలన్నీ ఒక దగ్గర కుచ్చులాగా వచ్చేసినాయంట. అప్పుడప్పుడు పెయిన్ వస్తున్నాయంట. పెయిన్ వస్తే హాస్పిటల్లో చూపించుకుందంట కానీ తగ్గలేదంట. సిటీకి వచ్చి చూపించుకుంటే అవి నరాలన్నీ కుచ్చులాగా అయినాయి, సర్జరీ చేయాలని చెప్పారంట. సర్జరీ అయితే చేసిర్రు నరాలకు. ఇప్పుడైతే క్యూర్ అయింది కొంచెం. మనుషులకు ఎప్పుడు ఏమవుతుందో, చిన్నగా ఏదైనా పెద్ద ప్రాబ్లాలు అయితే అవుతున్నాయి. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి ఏం అర్థమైతే అందుకోసమనే జాగ్రత్తగా ఉండాలి. మా వాడు చూడండి ఇక్కడ కోతి గెంతులు ఎట్లా వేస్తున్నాడో. వానికి చాలా హ్యాపీ అయితే ఉన్నది ఇక్కడికి వచ్చినందుకు. మా పెద్దోడిని అయితే తీసుకురాలేము. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. ఎలా అనిపిస్తున్నాయి అనేది ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక్కడ 2-3 రకాల అరటి చెట్లు కూడా ఉన్నాయి చూడండి. కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడే పూత పట్టింది చూడండి. మల్లె చెట్టు, ఇది త్రిబుల్ మల్లె కావచ్చు. చాలా రేఖలు అయితే ఉన్నాయి దానికి. మంచి స్మెల్ ఉన్నాయి. పెట్టుకోక చూడండి. చెట్టు పైన వాడిపోతున్నాయి పూలు కూడా. పెద్ద పెద్ద మల్లె చెట్లు కూడా ఉన్నాయి. ఇది సపోటా చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. కొబ్బరి చెట్టు చూడండి, దానికి ఇప్పుడే పూత పట్టింది. అరటి చెట్లు అయితే ఇన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం నేను ఒకటేసారి. ఈ సపోటా పండు అయితే మాకు చెట్టు కింద దొరికింది. చాలా టేస్టీగా అయితే ఉన్నది. ఏమన్నా పురుగులు అయితే ఉన్నాయేమని అయితే చూస్తున్నా. చాలా సపోటా పండ్లు అయితే ఉన్నాయి. అన్నిటికంటే సపోటా చెట్లు, మామిడి చెట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మామిడికాయలు అయిపోయే సీజన్కి అయితే మామిడి పూత పట్టింది చూడండి. అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి. మామిడి చెట్లు ఒక సైడ్ అయితే మామిడికాయలు అయిపోతూ ఉన్నాయి, ఒక సైడ్ అయితే మామిడి పూత పడుతుంది. ఇక్కడ వాటర్ ఆపిల్ చెట్టు ఉన్నది చూడండి. చిన్న సైజ్ అయితే ఉన్నాయి. హైబ్రిడ్ చెట్టు చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చిన్న చెట్టుకు ఇన్ని పళ్ళు అయితే కాసినాయి. అన్నీ కింద అయితే పడిపోయినాయి. మావాడైతే తింటున్నాడు. చాలా టేస్ట్గా అయితే ఉన్నాయని చెప్పిండు. నేను కూడా అయితే తెంపిన చూడండి. చాలా కింద అయితే పడిపోయినాయి. చెట్టు మొత్తం అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినాయి. కొన్నే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఇది పింక్ కలర్ చూడడం. వాటర్ ఆపిల్ ఎల్లో కలర్ ఉండేది చూసిన. పింకిష్గా ఎంత బాగున్నది చూడండి కలర్ అయితే. ఇవి మొత్తం పండితే మంచిగా ఇంకా పింక్ కలర్ అయితే అవుతాయి. ఇక్కడికి వచ్చింది మేము తోట తిరగడానికి వచ్చినట్టు అయిపోయింది. చాలా అయితే బాగుంది వాతావరణం. ఎటు చూసినా గ్రీనిష్గా చాలా బాగుంది. వాటర్ ఆపిల్ చెట్లు అయితే ఒక 2-3 అయితే ఉన్నాయి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నదో లొకేషన్. చాలా రకాల కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. పూత అయితే పట్టినాయి ఇప్పుడే కొబ్బరి చెట్లు కూడా. అప్పుడు 1 o'clock అట్లా అవుతుండొచ్చు. చాలా ఎండ కొడుతుంది కానీ తోటలో తిరుగుతుంటే చల్లగా అనిపించింది. మంచిగా చెట్లు ఉన్నాయి కాబట్టి నీడకు మంచిగా తిరగాలనిపించింది. ఇంకా తిరిగినా కొద్దీ తిరగాలనిపించింది. ఆ టైంకి అయితే చాలా ఎండ కొడుతుంది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చాలా ఉక్కపోస్తుంది, ఎండ కొడుతుంది. కానీ ఇంత కూడా గ్యాప్ లేకుండా చెట్లు ఉన్నాయి కాబట్టి మాపై అయితే ఎండ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు. చాలా బాగుంది. చాలా పెద్దగా ఉన్నాయి. చాలా ఎక్కువ చెట్టు నిండు ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్ అయితే. ఎల్లోయిష్గా అయినాయి. చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఈ చెట్టు అయితే హైబ్రిడ్ అల్లనేరేడు చెట్టు. హైబ్రిడ్ అల్లనేరేడు చెట్లు కూడా ఒక 2-3 అయితే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయంటే అటు సైడ్ వెళ్ళలేము మేము. చూడండి స్టార్ ఫ్రూట్ చుట్టూ ఎల్లో కలర్ ఉన్నాయి. అన్నీ మంచిగా పండినాయి అన్నమాట. ఆ గ్రీనిష్గా ఉన్నాయి, ఇంకా పండలేవు. ఇవి కూడా చాలా కింద అయితే పడిపోయి ఉన్నాయి. వాళ్ళు తినారంట. ఆ ఓనర్ వస్తే ఓనర్ వాళ్ళకి ఇచ్చేస్తారంట, లేదంటే చెట్టు మీదనే ఖరాబ్ అయిపోతాయంట. చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. మొత్తం ఎల్లోయిష్గా అయినా అయితే తెంపుకొని అయితే తిన్నాం ఒక 2-3.
తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా మంచిగా అయితే టేస్ట్ ఉన్నాయి. మా వాడైతే తింటూ ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది చూడండి. పుల్లగా ఉండేసరికి ఆడు ఒకటేసారి ఫేస్లో ఎక్స్ప్రెషన్ అయితే చేంజ్ చేసిండు. గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి. ఎన్ని గనం కాసాయని నాకు కూడా తెలియదు. ఇవన్నీ తెంపడానికి అయితే నేనైతే చెట్టు ఎక్కాను. అటు చూడండి తీసుకొచ్చేస్తుండు, మమ్మీ తినమని అది మంచిగా ఉందని, కానీ బాగాలేదు అది. తర్వాత అయితే నేను చెట్టు ఎక్కుతా అన్నాడు. వద్దురా నేను ఎక్కుతాను. నేను చెట్టు ఎక్కి తెంపాను కొన్ని పండ్లు అయితే. చాలా ఎల్లోయి మంచిగా ఉన్నాయి, మంచిగా పండినాయి, కానీ అందలేవు. ఒక 2-3 తెంపుకొని అయితే వచ్చాను. చూడండి దాన్ని చిగురు ఎట్లా వస్తుంది, మంచి పింకిష్ కలర్, లావెండర్ కలర్ అయితే ఉంది. ఇదేం ఆకు చెప్పండి. నేను ఇటు నుంచి ఒక 2-3 టైమ్స్ అయితే తిరిగినా కానీ ఏమాకో నేనైతే గుర్తుపట్టలేను. కింద చూసిన తర్వాత ఇది బిర్యానీ ఆకు చెట్టు అని గుర్తుపట్టిన. ఇది బిర్యానీ ఆకు చెట్టు. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం అయితే. చాలా పెద్ద అయితే ఉన్నది. ఎంత పెద్దగా ఉన్నా చూడండి. బిర్యానీ ఆకు చెట్టు పక్కకైతే ఏం చెట్టు ఇది, ఇదైతే ఉసిరి చెట్టు. ఆ చెట్టు పక్కకు ఉసిరి చెట్టు అయితే ఉంది. ఇంక ఇది పూత పట్టలేదు, ఇది ఏ టైంలో పడుతుందో తెలియదు మరి. ఇది కూడా చాలా పెద్ద అయితే ఉన్నది. దీని పక్కకైతే మల్బరీ చెట్టు అయితే ఉన్నది. ఎన్ని బిర్యానీ ఆకులు కింద అయితే పడిపోయి ఉన్నాయి చూడండి. చూడండి ఎట్లా ఎక్కి తెంపుకుంటారు స్టార్ ఫ్రూట్స్ని అయితే. స్మెల్ వస్తుందా రాదా అని అయితే ఒకటైతే ఆకుని చిమ్స్ అయితే చూసి స్మెల్ అయితే చూసిన, మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. చాలా అయితే కింద పడిపోయి ఉన్నాయి వేస్ట్గా. వీళ్ళు కనీసం తెంపే వరకు అనేస్తే మంచిగా ఉండు, అన్నీ వేస్ట్ అయితే అయిపోతున్నాయి. అంజూర్ చెట్టు అండి. చిన్న సైజు అయితే ఉన్నాయి, పెద్ద అవుతాయో ఎట్లయితాయో. ఇప్పుడే పిందెలు అయితే పట్టినాయి. పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడడం. ఇంతవరకు ఎప్పుడు చూడలే. నేను నాటు చెట్లు చూసిన, మేడిపండు అనేదాన్ని చూసిన, ఇవి అంజూర్ చెట్లు ఇదే ఫస్ట్ టైం చూడడం నేనైతే. చూడండి సపోటా పండ్లు ఎన్ని ఉన్నాయో. కాయలు అన్నీ ఇవి కాయగా ఉన్నప్పుడే తెంపి మక్క పెడితే ఒక 2-3 డేస్లో మక్కిపోతాయంట. మేము కొన్ని అయితే ఒక 10 గళ్ళు అయితే తెంపుకొచ్చుకున్నాము. ఇక్కడైతే పెద్ద పెద్ద అల్లనేరేడు చెట్లు కూడా ఉన్నాయి. నేను నార్మల్ అల్లనేరేడు చెట్లేనేమో అని చూస్తాను, కానీ హైబ్రిడ్ అల్లనేరేడు చెట్లు ఇవి. చాలా పెద్దగా ఉన్నాయి వాటి కాయలు. అప్పుడు అక్కడక్కడ పండ్లు అయితే అయినాయి. ఒక్కొక్కటి తెంపుకొని అయితే తిన్నాం. ఇదేమో మల్బరీ చెట్టు అండి. ఇప్పుడిప్పుడే మల్బరీస్ అయితే అవుతున్నాయి. అవి పింక్ కలర్లోకి అయితే వస్తున్నాయి ఇప్పుడే, రెడ్డిష్గా. అవైతే తింటుంటే అవి అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేను. పెద్దగా ఉంది చెట్టు అయితే. ఆ మల్బరీ చెట్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి, నేను గుర్తుపట్టలేను. దానికి కాయలు ఉండేసరికి గుర్తుపట్టిన. ఇదొక రకం వాటర్ ఆపిల్ చెట్టు. చూడండి మామిడికాయలు ఎన్ని రకాలు అవుతున్నాయో. అవి వాటి పేర్లు అయితే నాకు తెలియదు, కానీ చాలా రకాల మామిడికాయలు అయితే ఉన్నాయి. పుల్లటి మామిడికాయలు, తీయటి మామిడికాయలు అయితే ఉన్నాయి. చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. వాటి పేర్లు అయితే నాకు తెలియదు. అన్ని రకాల మామిడికాయలు అయితే ఉన్నాయి. కొన్ని తెచ్చుకొని చట్నీ అయితే పెట్టుకుందాం అనుకున్నాం, కానీ తెచ్చుకుందానికి కుదరలేదు. ఈ అమ్మ అయితే కొన్ని తునికాకులు అయితే తెంపుకొచ్చుకుంది, బీడీలు చేస్తా అన్నమాట. అవి కూడా ఉన్నాయంట, తెచ్చుకుంది బీడీలు చేస్తాని. అవి తెంపుకొచ్చుకొని ఎండబెట్టి బీడీలు చేస్తారన్నమాట వాటితోటి.
ఇక్కడ ఒక కుక్క కూడా ఉన్నది. దాని పేరు అయితే సిల్కీ. చెప్పినట్టు తింటుంది, ఎవరినైతే ఏమంటలేదు. చాలా బాగుంది. సిట్ అంటే సిట్ అవుతుంది, స్టాండప్ అంటే స్టాండప్ అవుతుంది. అంతేనండి ఈ రోజుకైతే ఈ వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఉంటానండి.